నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ఓల్డ్ బోయినపల్లిలో వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఓల్డ్ బోయినపల్లిలోని జామియా మస్జిద్ హుసేని ఆధ్వర్యంలో ఈద్గాలో ప్రత్యేక సలాతుల్ ఇస్తిస్కా నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రార్థనకు మౌలానా మహమ్మద్ ఖాలిద్ నాయకత్వం వహించి రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరికీ సుఖశాంతులు, రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని అల్లాను వేడుకుంటూ ప్రత్యేక దువా చేశారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి మాజీ హ్యాట్రిక్ కార్పొరేటర్ శ్రీ ముద్ద నరసింహ యాదవ్ పాల్గొని ప్రార్థనలో పాల్గొన్నారు. అలాగే జామియా మస్జిద్ హుసేని అధ్యక్షులు మీర్ మజ్దర్ హుసేన్, ఉపాధ్యక్షులు మజూద్ పటేల్, డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ బాయ్, షేక్ అహ్మద్, రషీద్ బాయ్, ఖలీల్ బాయ్, నదీం పటేల్, అతీక్ బాయ్, షేక్ కాజా, ఇలియాస్ బేగ్, డివిజన్ సెక్రటరీ హరినాథ్, గురి యాదగిరి, ఉదయ్, మస్జిద్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, రైతులు ఆనందంగా ఉండాలని అల్లాహ్ను ప్రార్థించారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీమ్ మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين لله ما في السماوات وما في الأرض وإنه يحاسبكم بالله فيغفر لمن يشاء ويعذب من يشاء والله على كل شيء قدير آمن الرسول بما أنزل إليه वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम मीर मजहर हुसैन है। मैं मस्जिद हुसैन का सदर हूँ और मेरे साथ हमारे मोहम्मद साहब हैं यहाँ पे कॉर्पोरेटर। उनका बहुत बड़ा ताउन रहा है। आज की नमाज के सिलसिले में बहुत सारे बेहतरीन अरेंजमेंट उन्होंने किया है और ये नमाज इस्तिस्का अदा की गई है ताकि जो है हम सबको जो है बारिश नसीब हो और ऐसी बारिश जो हमारे लिए यूज़फुल हो, ना कि नुकसानदा। इस सिलसिले में जो है बहुत ही मुतासिर कुन बयान हमारे खतीब साहब ने बयान किया है। लिहाजा उम्मीद है इंशाल्लाह बहुत जल्द हम बारिश देखेंगे और हम इससे मुस्तफ़ीद हो जाएंगे। मैं शुक्रगुजार हूँ हमारे कॉर्पोरेटर साहब का, हमारे इरफान का, हमारे MLA साहब, हमारे नदीमुल्लाह का, तमाम लोग जो है बहुत ही मेहनत से जो है इस काम को अंजाम दिया है। बहुत बहुत शुक्रिया। अस्सलाम वालेकुम रहमतुल्लाह। मौलाना खालिद साहब जो है खतीब खुसूसी दुआ किए हैं और वो नमाज भी अदा किए हैं तमाम लोगों के लिए। कितनी तादाद तबलीगी किधर से आई खुसूसी दुआ की नमाज के? ये लोग जो है यहाँ पे अतराफ अकनाफ से हैं, कशफत, आर नगर, नई बनपल्ली और दीगर मुकामात से लोग यहाँ पे तशरीफ लाए और इंशाल्लाह ये कामयाब रहा प्रोग्राम और हम ज़रूर देखेंगे कि बारिश बहुत जल्द होगी। ఈరోజు ఓల్డ్ బోయినపల్లి ఈద్గాలో మా సంఘస్థాపకులు ఇంకా పెద్దలు అందరు మత పెద్దలందరూ కూడా మన వర్షాలు పడకపోవడం వల్ల అందరూ కూడా ప్రేర్ చేసి వర్షాలు పడాలని అందరూ ఏకతాటిపై నమాజ్ చేసి ఆ భగవంతుని ప్రార్థించడం ఏంటంటే వర్షాలు పడి మన రైతులు కానీ కాలనీస్ కానీ బస్తీలు కానీ అన్నీ కూడా నీళ్ళతో ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ఆ పెద్ద ఎత్తున నమాజ్ చేసి ఒక గంటన్నర సేపు ఆ దేవుణ్ణి ఇది చేసి వర్షాలు చేసినందుకు మా మత పెద్దలకు, మా ముస్లిం సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.